ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో బాధపడుతున్న మగవాళ్ళు ఎప్పుడైతే ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవుతారో ఆ ఐవీఎఫ్ సెంటర్లో ఈ మగవాళ్ళకి వాళ్ళు చెప్పే ఒక సొల్యూషన్ ఏంటి అనంటే, మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అనేది చెప్పే ఒక కామన్ సొల్యూషన్ అనమాట ఐవీఎఫ్ సెంటర్లో ఈ మగవాళ్ళకందరికీ. సో అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా చాలామంది ఈ పిల్లలు లేని దంపతులు, పర్టికులర్గా ఈ మగవాళ్ళు, వాళ్ళు చెప్పే ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అనే ట్రీట్మెంట్కి నమ్మి అనవసరమైన ఐవీఎఫ్లు చేపించుకుంటా సక్సెస్ అవ్వకుండా చాలా రకాలుగా నష్టపోతున్నారు. నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ సేమ్ అతనికి జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది. అతనికి నేను క్లినికల్గా ఎగ్జామినేషన్ అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వారికోసిల్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది నేను ఎగ్జామినేషన్ చేసినప్పుడు అతనికి టెస్టిస్లో వారికోసిల్ ప్రాబ్లం ఉంది. 2 సైడ్లు టెస్టిస్లో వారికోసిల్ ప్రాబ్లం ఉంది. అండ్ స్కానింగ్ చేసి అది కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు వారికోసిల్ గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది. ఆ పేషెంట్కి నేను క్లియర్గా చెప్పాను, హార్మోన్స్ అంతా బాగానే ఉన్నాయి, టెస్టిస్లో వారికోసిల్ ఉండి ఆ వారికోసిల్ చాలా ఎక్కువ గ్రేడ్ ఉండటం వల్ల నీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ కౌంట్ రావట్లేదు. అట్లీస్ట్ వారికోసిల్ సర్జరీ చేస్తే ఎంతో కొంత స్పెర్మ్ కౌంట్ పెరిగి దాని ద్వారా నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అనవసరంగా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాను అని ఆ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. డెఫినెట్గా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి జీరో కౌంట్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయాలి అనంటే వాళ్ళు చేసినట్లు ఐవీఎఫ్ సెంటర్లో చేసినట్లు టీసా చేయకూడదు, మైక్రో టీసీ చేయాలి. మైక్రో టీసీ చేస్తేనే టెస్టిస్ నుంచి మనం స్పెర్మ్ రిట్రీవ్ చేయడానికి 20-25% ఛాన్స్ ఉంటుంది. అంతేగాని టీసా చేస్తే 2-3% కన్నా ఛాన్స్ ఉండదు. జస్ట్ వాళ్ళు నిన్ను ఐవీఎఫ్కి కమిట్ చేపించడానికి నీకు ఆ మాట చెప్తున్నారులే కానీ, బట్ వారికోసిల్ సర్జరీ చేయించుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని అతనికి నేను కన్విన్స్ చేసి వారికోసిల్ సర్జరీ చేశాను. వారికోసిల్ సర్జరీ చేసిన తర్వాత 3 months మెడిసిన్స్ వాడిన తర్వాత అతని స్పెర్మ్ కౌంటు 8 million 9 million స్పెర్మ్ కౌంట్కి వచ్చింది. డెఫినెట్గా ఈ ఎజాక్యులేషన్లో అంటే సెమెన్లోనే స్పెర్మ్ కౌంట్ ఉండి అటువంటి పేషెంట్స్ కనుక ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయించుకున్న దానికన్నా ఈ స్పెర్మ్స్ యూజ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్గా వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అనంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయటం అనేది డెఫినెట్గా 100లో మైక్రో టీసీ చేస్తే 20 మందికే మనం టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీయగలము. ఐవీఎఫ్ సెంటర్లో చేసినట్లు జస్ట్ టీసా చేస్తే, ఐవీఎఫ్ సెంటర్లో ఎక్కడా కూడా మైక్రో టీసీ చేయరు, మీకు ఓన్లీ టీసానే చేస్తారు. టీసా చేస్తే 2-3% ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరిలో అయితే డైరెక్ట్గా సెమెన్లో స్పెర్మ్ ఉందో, ఈ సెమెన్లోనే స్పెర్మ్ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి ఆ స్పెర్మ్స్ యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఈ జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక ఇబ్బంది పడతా ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళు చెప్పినట్లు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాను అనంటే ఆ చెప్పే ఆ మాటలకి నమ్మి మోసపోవద్దు. మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవండి. మీకు కరెక్ట్గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్లో వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కరెక్ట్గా చెక్ చేసి, ఒకవేళ వారికోసిల్ కనుక ఉంటే ఆ వారికోసిల్కి సర్జరీ చేస్తే గ్యారంటీగా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నిసార్లు. సో ఎవరైతే ఈ స్పెర్మ్ కౌంట్ లేతో తక్కువగా ఉండి లేదా స్పెర్మ్ కౌంట్ 0 ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, మీ స్పెర్మ్ కౌంట్ గురించి మీకు అన్ని విషయాలు తెలవాలి అనంటే మీరు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవండి. అంతేగాని మీరు లేడీ డాక్టర్ను ఐవీఎఫ్ సెంటర్లోనూ కలిశారు అనంటే మీరు అనవసరమైన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం వేస్ట్ చేసుకోవటము, లేకపోతే సక్సెస్ అవని ఐవీఎఫ్లు చేయించుకుంటా టైం అండ్ మనీని రెండింటినీ వేస్ట్ చేసుకోవటమే మీకు మిగిలేది. సో ఎవరైతే స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉండి లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి మగవాళ్ళు ఒకసారి వచ్చి కుదిరితే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి ఈ 4 ప్లేసులు ఎక్కడికైనా సరే వచ్చి కలవండి. గ్యారంటీగా మీకు బెస్ట్ సొల్యూషన్ అనేది చెప్పటం జరుగుతుంది. థ్యాంక్ యూ.